హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 14th చాప్టర్ ప్రాబబిలిటీ నుండి ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనము ప్రాబబిలిటీ అంటే ఏంటి, ప్రాబబిలిటీ చాప్టర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్, వీటితో పాటు కార్డ్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని కంపల్సరీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫర్దర్గా ఈ చాప్టర్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్లీ కార్డ్స్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసేయండి. అండ్ మీకు కొత్త సిలబస్‌కి సంబంధించి ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, వీటితో పాటు సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. వీటన్నింటి ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటాయి, మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే గనక. సో ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే. మరి సింపుల్‌గా ప్రాబబిలిటీ మన భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే ఛాన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక కాయిన్ పైకి ఎగరేస్తే, క్రికెట్ ఆడినప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం. అఫ్‌కోర్స్ ఇప్పుడు మ్యాచెస్‌లో కూడా ఫస్ట్‌లో ఏస్తారు కదా, బ్యాటింగ్, బౌలింగ్ అని. మనం చిన్నప్పుడు కూడా కాయిన్ ఎగరేసి మన ఏది చెప్పిందో వస్తే అప్పుడు మనకి బ్యాటింగ్, బౌలింగ్ అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి ఉంటది. అంటే ఒక కాయిన్ మనం పైకి వేసినప్పుడు అది హెడ్ పడతదా? టెయిల్ పడతదా? అనేది మనం అక్కడ చూస్తాం. అవునా? ఇప్పుడు మ్యాథమెటికల్‌గా ఒక కాయిన్ పైకి వేసినప్పుడు అది హెడ్ పడే ఛాన్స్ ఎంతుంది? టెయిల్ పడే ఛాన్స్ ఎంతుంది? ఓకే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, నార్మల్‌గా హెడ్ పడే ఛాన్స్ సగం ఉంది, టెయిల్ పడే ఛాన్స్ సగం ఉంది. అంటే హెడ్ పడొచ్చు లేదా టెయిల్ పడొచ్చు అని చెప్తాం. అవునా కదా? ఇప్పుడు మ్యాథమెటికల్‌గా హెడ్ పడ్డానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? టెయిల్ పడ్డానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? అనేది. ఇప్పుడు మనం నార్మల్‌గా చెప్పుకునేదానికి, మ్యాథమెటికల్‌గా చెప్పుకునేదానికి డిఫరెన్స్ ఉంటది. అవునా కాదండి? అంటే సింపుల్‌గా ప్రాబబిలిటీ అంటే ఏంటంటే ఛాన్స్‌ని, అంటే మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు, అంటే ఎక్స్‌పెరిమెంట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక చూడండి, కాయిన్ పైకి ఎగరేయడం అదే ఎక్స్‌పెరిమెంట్ అక్కడ. ఇంకా చెప్పాలంటే డైస్ వేస్తాం చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకుంటుంటాం డైస్ 1-6 ఫేసెస్ ఉండేది. దాన్నేమంటారు, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్‌గా ఆడుకుంటూ ఉంటే చూడండి, ఆ డైస్ ఎగరేసాం అనుకోండి, ఐ మీన్ ఎగరేయడం అంటే రోల్ చేస్తాం కదా ఇలాగా. అప్పుడు అది ఒక ఎక్స్‌పెరిమెంట్‌గా కన్సిడర్ చేస్తాం. ఇలాగా ఒక ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు అందులో ఒక వాల్యూ రావడానికి ఎంత ఛాన్స్ ఉన్నది, ఏంటి అనేది మనకి మ్యాథమెటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేదే ప్రాబబిలిటీ అంటే. దిస్ ఈస్ ద వెరీ బేసిక్ డెఫినిషన్. ఓకే. మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పానండి. ఓకే. సరే. ఒకసారి మరి జనరల్ డెఫినిషన్ కూడా నేర్చుకోవాలి. దాంతో పాటు ఇది కూడా చూసుకోవాలి. ఓకే. ప్రాబబిలిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఛాన్స్. ఇక్కడ ఉంది మీనింగ్ అంతా. మెజర్ ఆఫ్ ఛాన్స్. ఎంత ఛాన్స్ ఉంది? దేనికి? దట్ ఏ స్పెసిఫిక్ ఔట్‌కమ్. స్పెసిఫిక్ ఇక్కడ ఔట్‌కమ్ అంటే మనం ఇప్పుడు కాయిన్ వేసినప్పుడు హెడ్ పడ్డానికి ఎంత ఛాన్స్ ఉంది? ఐ మీన్ ఔట్‌కమ్ ఈస్ హెడ్ గాని, టెయిల్ గాని. ఓకే. మనకు మొత్తం ఏం పడొచ్చు? హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. ఈ రెండిటిని ఔట్‌కమ్స్ అని అంటాం. ఇప్పుడు స్పెసిఫిక్ ఔట్‌కమ్ అంటే నేను హెడ్ గురించి మాట్లాడుతాననుకోండి. అంటే హెడ్ పడ్డానికి ప్రాబబిలిటీ ఎంతుంది? ఛాన్స్ ఎంతుందో మ్యాథమెటికల్‌గా మెజర్ చేసి చెప్పేదే ప్రాబబిలిటీ అంటే. ఓకేనండి. సరే. ప్రాబబిలిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఛాన్స్ దట్ ఏ స్పెసిఫిక్ ఔట్‌కమ్ విల్ అక్కర్ ఇన్ ఏ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్. రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఆ ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు పర్టిక్యులర్‌గా ఒక ఔట్‌కమ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉన్నది అనేది మ్యాథమెటికల్‌గా చెప్పేదే ప్రాబబిలిటీ అంటే. ఓకేనండి. ఒక్కసారి మరి ఈ టర్మ్స్ కూడా చూసుకుందాము. ఇవి మీకు క్వెషన్స్‌గా వస్తూ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మీకు ఎగ్జాంపుల్‌గా ఆల్రెడీ ఎక్స్‌పెరిమెంట్ అంటే నేను చెప్పాను. కానీ ఒకసారి డెఫినిషన్ కూడా చూడాలండి. క్వెషన్స్‌లో మనకి వర్డ్స్ కనబడినప్పుడు మనం కంగారు పడకూడదు అసల. ఏంటి దాని మీనింగ్ ఏంటనేది తెలుసుకోవాలి. ఫస్ట్, ఎక్స్‌పెరిమెంట్ అంటే ఏంటి? ఏ ప్రాసెస్ ఆర్ యాక్షన్ దట్ ఈస్ పెర్ఫార్మ్డ్ టు అబ్జర్వ్ అండ్ రికార్డ్ ద రిజల్ట్ ఆర్ ఔట్‌కమ్. ఇక్కడ ప్రాసెస్ ఆర్ యాక్షన్ అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి, దట్ ఈస్ ద ఎక్స్‌పెరిమెంట్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు సైన్స్‌లో అది చూడండి, కొన్ని కొన్ని యాసిడ్స్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. దాన్ని ఒక కెమికల్ ఎక్స్‌పెరిమెంట్ అని అంటాం. అలాగే ఇంకా అంటే అది ఎక్స్‌పెరిమెంట్ అంటే కెమికల్‌లో, ఫిజికల్ ఇలాంటివే కాదు. మనం చేసేది చిన్నదైనా ఇప్పుడు కాయిన్‌ని టాస్ చేసామనుకోండి, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ద ఎక్స్‌పెరిమెంట్. డై రోల్ చేసామనుకోండి, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ద ఎక్స్‌పెరిమెంట్. అవునా కాదా? అలాగే ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. అంటే అది మనం ఆడం గానీ, పెద్దవాళ్ళు ఆడుతూ ఉంటారు. ఫస్ట్ వాటిని చూడండి షఫుల్ చేస్తూ ఉంటారు చేత్తో. సో, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎక్స్‌పెరిమెంట్.
ఓకే. ఇలా మనం చేసేటువంటి చిన్న చిన్న వర్క్స్ అన్నిటిని కూడా మనము ఎక్స్‌పెరిమెంట్స్‌గా కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్ ఔట్‌కమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత అందులో వచ్చేటువంటి రిజల్ట్స్ ఔట్‌కమ్స్‌గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ పాజిబుల్ రిజల్ట్ ఆఫ్ యాన్ ఎక్స్‌పెరిమెంట్ ఈస్ కాల్డ్ ఔట్‌కమ్. అంటే ఎగ్జాంపుల్ చూడండి. హెడ్ ఆర్ టైల్ ఇన్ ఏ కాయిన్ టాస్. అంటే కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ పడొచ్చు ఆర్ టెయిల్ పడొచ్చు. అంటే మనం ఈ రెండిటిని కూడా ఏమని చెప్పొచ్చండి? ఔట్‌కమ్స్ అని చెప్పొచ్చు. ఒక డైస్ ఏసినప్పుడు పై ఫేస్ మీద 1 చూపించొచ్చు, 2 చూపించొచ్చు, 3 చూపించొచ్చు, 4, 5, 6 ఏదైనా చూపించొచ్చు. ఇవన్నీ కూడా మనము ఔట్‌కమ్స్ అని చెప్తామండి. ఓకే. నెక్స్ట్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి టోటల్ ఔట్‌కమ్స్ అన్నిటిని ఒక సెట్‌లో రాసామనుకోండి. ఆ సెట్‌ని శాంపుల్ స్పేస్ అని చెప్తామండి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇక్కడ చూడండి. డెఫినిషన్ కూడా అదే. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఔట్‌కమ్స్. సరే. ఎగ్జాంపుల్ చూడండి. ద పాసిబుల్ ఔట్‌కమ్స్ వెన్ వి రోల్ ఎ డై. ఇప్పుడు డై రోల్ చేస్తే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం. ఎన్ని ఔట్‌కమ్స్ ఏదేది రావచ్చు? పై ఫేస్ మీద 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకు ఔట్‌కమ్స్ అవుతాయి. ఏదైనా రావచ్చు. అంటే ఇవన్నీ కూడా మనకు ఔట్‌కమ్స్ అవుతాయి. సో, ఈ అన్నిటిని కూడా ఒక సెట్‌లో రాస్తే దిస్ ఈస్ ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్. ఏంటి? రోలింగ్ ఎ డై. ఓకే. నెక్స్ట్ ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు శాంపుల్ స్పేస్ నుండి నేను ఫర్ సపోజ్ ఇలా 2 తీసుకున్నాననుకోండి. సో, దిస్ ఈజ్ కాల్డ్ ఈవెంట్. అంటే ఈవెంట్ అంటే పర్టిక్యులర్‌గా ఒకదాని గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ ఈవెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు అంటే ఒకటంటే మరి 2 ఒకటే అనుకుంటారు. అలా అని కాదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 అవ్వచ్చు. లేదంటే 2, 3 అంటే 2 గాని, 3 గాని పడడానికి ప్రాబబిలిటీ ఎంతుంది అని అడిగినప్పుడు అక్కడ ఈవెంట్ ఏంటి? 2 గాని, 3 గాని. సో, దట్ ఈస్ ద ఈవెంట్. మ్యాథమెటికల్‌గా చెప్పాలంటే శాంపుల్ స్పేస్ యొక్క సబ్‌సెట్ అన్నమాట. ఓకే. సబ్‌సెట్ అంటే అప్పుడు మళ్ళీ మనకి సెట్స్ చాప్టర్ తీసేసారు కదా! సబ్‌సెట్ అంటే ఏంటంటే దీంట్లో నుంచి వచ్చిన చిన్న సెట్స్ అని. ఓకేనా ఫ్రెండ్స్? సరే. మన ఈ ఈవెంట్ అనేది కూడా మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం దీని గురించే. ఓకే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు 3 కాయిన్స్ టాస్ చేసామండి. 3 కాయిన్స్ ఒక్కసారే. ఒకేసారి 3 కాయిన్స్ టాస్ చేసాం. 3 అయితే మళ్ళీ ఎక్కువైపోతాయేమో ఔట్‌కమ్స్. సరే 2 తీసుకుందాము. అంటే 3 అంటే మళ్ళీ ఎక్కువొచ్చేస్తాయి. 2 తీసుకున్నప్పుడు ఒకేసారి ఏసాం. ఏం ఛాన్స్ ఉంటాయి చెప్పండి నాకు? పడితే 2 హెడ్ పడొచ్చు. ఏ నెక్స్ట్ లేదంటే ఒకటి హెడ్డో, ఒకటి టెయిలో పడొచ్చు. లేదంటే ఒకటి టెయిలు, ఒకటి హెడ్డో పడొచ్చు. లేదంటే 2 టెయిల్స్ పడొచ్చు. ఇంకా ఏమన్నా ఉన్నాయా ఔట్‌కమ్స్? ఇంకేమన్నా ఉన్నాయండి? ఇంకేమి లేవు. పడితే నాలుగిట్లోనే ఏదో ఒకలా పడాలి. ఇప్పుడు ఇదేంటి టోటల్ ఔట్‌కమ్స్ కాబట్టి దిస్ ఈస్ ద శాంపుల్ స్పేస్. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఒక ఔట్‌కమ్ తీసి ఒక సెట్‌లో సెపరేట్‌గా రాసుకొని నాకిది ఈ ఈవెంట్‌కి సంబంధించి అంటే ఒక కాయిన్ 2 కాయిన్స్ ఏసినప్పుడు ఒకటి కాదు 2 ఏసినప్పుడు 2 హెడ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంతుంది అని నేను ఒకవేళ క్వెషన్ అడిగాననుకోండి. అక్కడ మనం ఏ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాము? ఈవెంట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఆల్సో ఏ ఔట్‌కమ్. ఓకే. దట్ ఈస్ ఆల్సో స్పెషల్ ఔట్‌కమ్ అన్నమాట. ఆ ఔట్‌కమ్, ఆ రిజల్ట్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతుంది అని మనం క్వెషన్ అడిగినప్పుడు మనము ఆ ఔట్‌కమ్ గురించే మాట్లాడుతుంటాం. దాన్నే ఈవెంట్ అని చెప్తాం. ఓకేనా అండి. మీకు ప్రాబ్లమ్ చేస్తే చాలా బాగా అర్థమవుతది. ఇది కొంచెం థియరీ వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడం, కొంచెం చిరాకుగా అనిపించడం అది కామను. బట్ డెఫినిషన్స్ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఈవెంట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండీ! ఏంటి? సబ్‌సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే టోటల్ ఔట్‌కమ్స్. ఆ ఔట్‌కమ్స్ మనం పర్టిక్యులర్‌గా స్పెషల్‌గా కొన్ని ఔట్‌కమ్స్ తీసుకుంటే దాన్ని మనం ఈవెంట్ అని చెప్తాం. సో, ఫస్ట్‌లి షూర్ ఈవెంట్ అంటే ఏంటి? అది పేరులోనే ఉందండి షూర్. అంటే కంపల్సరీగా జరగాలి అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఒక కాయిన్‌కి 2 సైడ్స్ కూడా హెడ్డే ఉంది అని అనుకుందాం. ఓకే. ఆ కాయిన్‌ని నేను టాస్ చేసినప్పుడు కంపల్సరీగా హెడ్ పడుతుంది. అవునా కదా! అంటే దట్ ఈవెంట్ ఈస్ కాల్డ్ షూర్ ఈవెంట్. అంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నానండి. కాయిన్స్‌కి 2 పక్కల హెడ్ ఉండదు కదా! బట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను అంతే. ఏ సరే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కాయిన్‌కి నార్మల్‌గా హెడ్, టెయిల్ నార్మల్‌గానే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈవెంట్ ఏం తీసుకున్నానంటే హెడ్ గాని, టెయిల్ గాని పడొచ్చు. ఏ
హెడ్ గాని, టెయిల్ గాని పడొచ్చు. అంటే నేనిప్పుడు చెప్పేది షూర్ ఈవెంటే కదా! షూర్ ఈవెంటే. ఎందుకంటే కాయినేస్తే అది హెడ్ గాని, టెయిల్ గాని కంపల్సరీగా పడతది. నేను దాన్నే ఈవెంట్‌గా తీసుకున్నాను. ఏంటి? హెడ్ గాని, టెయిల్ గాని. హెడ్ ఆర్ టెయిల్. సో, రెండిట్లో ఏదో ఒకటి పడతది కాబట్టి దట్ ఈస్ ఆల్సో షూర్ ఈవెంట్. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అది అస్సలు జరగదు అన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైస్ తీసుకున్నానండి. హ్మ్. దానికి 1-6 నార్మల్‌గా మీకు తెలిసినట్టే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈవెంట్ ఏం తీసుకున్నానంటే 10 పడ్డానికి. అంటే డై రోల్ చేసినప్పుడు పై ఫేస్ మీద 10 పడ్డానికి అనేది ఈవెంట్‌గా తీసుకున్నాను. 10 పడాలి. అది నా ఈవెంట్. ఓకే. ఇప్పుడు అది జరుగుద్దండి అది? అసలు 0% ఛాన్స్. ఛాన్సే లేదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే అసలు 10 లేదుగా. అలాంటి వాటిని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెప్తాం. మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ దట్ కెన్నాట్ అక్కర్స్ సైమల్టేనియస్‌లీ అంటే ఒకేసారి జరగకూడదు ఈవెంట్స్ అనేవి. అంటే ఇప్పుడు ఒక కాయిన్ ఏసామనుకోండి హెడ్ గాని, టెయిల్ గాని పడతది తప్ప హెడ్, టెయిల్ 2 కలిపి పడతదా? కష్టం. సో, ఆ ఈవెంట్‌ని మనం అలాంటి ఈవెంట్స్‌ని మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్తామండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఈవెంట్స్ వేర్ ద అక్కరెన్స్ ఆఫ్ వన్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అదర్. అంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు, ఆ ఈవెంట్ జరగడం వల్ల ఇంకొక ఈవెంటే ఏమి ఎఫెక్ట్ అవ్వకూడదు. అలాంటి వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతది. 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసామండి. దీనికి హెడ్, టెయిల్ పడొచ్చు. దీనికి హెడ్, టెయిల్ పడొచ్చు. ఇప్పుడు నేను ఈవెంట్ ఏం తీసుకున్నానంటే హెడ్ అని. అంటే ఈ కాయిన్‌కి హెడ్ పడాలి అని నాది ఈవెంట్. అది జరగాలి, ఆ ఔట్‌కమ్ రావాలి అనేది నేను తీసుకున్న ఈవెంట్. ఇప్పుడు దీనికి హెడ్ పడడం వల్ల ఈ కాయిన్ హెడ్ గాని, టెయిల్ గాని పడతది కదండీ! దీనికి హెడ్ పడడం వల్ల దాని ఎఫెక్ట్ దీని మీద ఏమన్నా చూపిస్తదా? అంటే నథింగ్. ఎందుకంటే ఇది హెడ్ పడాలి అనేది మన ఈవెంట్. ఇప్పుడు ఇది హెడ్ పడితే దాని ఎఫెక్ట్ దీని మీద ఏమన్నా ఉంటదంటే ఏముండదు. ఎందుకుంటది? ఈ 2 సెపరేట్‌గా మనం వేస్తాం కదా! రెండిటిని ఇలా ఫ్లిప్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫస్ట్ కాయిన్ మీద హెడ్ పడాలనేది నా ఈవెంట్. ఆ ఈవెంట్ యొక్క ఎఫెక్ట్ ఈ సెకండ్ కాయిన్ మీద ఏం పడదు కదా! ఇది మేబీ హెడ్ పడొచ్చు, టెయిల్ పడొచ్చు. అవునా కదా! సో, ఇలాంటి ఈవెంట్స్‌ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. ఇంకొకటి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు కార్డ్స్ 52 కార్డ్స్ మనం కార్డ్స్ మీకింకా అంటే ఈ వీడియోలో మనం చెప్తాం అనుకున్నాం గదా! ఓకే. కార్డ్స్ పక్కన పెడదాము ఫస్టు. ఒక బ్యాగ్‌లో 5 బాల్స్ ఉన్నాయండి. ఎన్ని బాల్స్ ఉన్నాయండి? 5 ఏంటవి? రెడ్, గ్రీను, బ్లూ, ఆరెంజ్ బాలు, నెక్స్ట్ బ్లాక్ బాల్. మళ్ళీ 2 ఒకటయిపోతుందా? సరే. ఏం చేద్దాం యెల్లో. ఏ 5 బాల్స్ ఒక బ్యాగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్యాగ్‌లో నుండి నేనొక బాల్ తీశాను. ఏంటది? గ్రీన్ బాల్ తీయడానికి అది ఈవెంట్ నేనేమనుకున్నానంటే గ్రీన్ బాల్ అని అనుకున్నాను. అంటే గ్రీన్ బాల్ రావడం అనేది నా ఈవెంట్. ఓకే. అంటే నా ఔట్‌కమ్ నాకది రావాలి గ్రీన్ అనేది. గ్రీన్ బాల్ నేను తీశాను. తీసేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఆ గ్రీన్ బాల్ తీయడం అనేది ఈవెంట్ కదా! ఆ ఈవెంట్ జరగడం వల్ల మిగిలిన వాటికి ఎఫెక్ట్ ఉంటుందా? అంటే ఈ కేస్‌లో ఉంటది. ఎందుకంటే గ్రీన్ బాల్ నేను తీసి పక్కన పెట్టేసాను. అంటే మిగిలిన రిమైనింగ్ బాల్స్ ఎన్నుంటాయండి? 4 ఉంటాయి. అప్పుడు ఒక్కొక్క దాని యొక్క వచ్చే ఛాన్స్ పెరిగిపోతది. అవునా కదండీ! ఇప్పుడు ముందు 5 ఉన్నాయి మొత్తం. 5 ఒక బాల్ రావడానికంటే ఛాన్స్ కొంచెం ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం ఉంటది. ఈ గ్రీన్ బాల్ ఎప్పుడైతే తీసేసానో ఇప్పుడు 4 ఒక రావడానికంటే ఛాన్స్ కొంచెం ఎక్కువుంటది. దేనితో పోల్చుకుంటేని 5 ఒకటి కంటే 4 ఒకటంటే ఛాన్స్ ఎక్కువుంటది కదా! అవునా కదా! అంటే ఈ గ్రీన్ బాల్ అనే ఈవెంట్ వీటినన్నిటిని ఎఫెక్ట్ చేసింది. సో, ఇలాంటి ఈవెంట్స్‌ని డిపెండెంట్ ఈవెంట్స్ అని అంటాం. అంటే ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయ్యి ఉంటది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! అలాంటి వాటిని ఇండిపెండెంట్ అని అర్థం. అంటే రెండిటికి మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి చెప్పానండి ఇదంతా. ఓకే. సరే. మీకు ఈ డెఫినిషన్స్ అన్నీ 10థ్‌లో ఉంటాయి. 1 మార్క్ క్వెషన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అందుకని నేను చెప్తున్నానండి. మీకు ఓన్‌గా మీకు అర్థమైంది రాసినా పర్వాలేదు. ఎగ్జాంపుల్ బట్టి. నెక్స్ట్ మ్యాథమెటికల్ డెఫినిషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ గురించి మనం జనరల్ డెఫినిషన్ చెప్పుకున్నాము. ఇప్పుడు మ్యాథమెటికల్ డెఫినిషన్. మ్యాథమెటికల్‌గా ప్రాబబిలిటీని ఎలా డిఫైన్ చేస్తారు? మనము చెప్పుకునే ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఏంటి అంటే థియరిటికల్ ప్రాబబిలిటీ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ. అదేంటి? మళ్ళీ ఈ వర్డ్స్ ఏంటి అంటే ప్రాబబిలిటీలో మళ్ళీ టైప్స్ ఉంటాయండి. ఒకటి థియరిటికల్ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ 2 సేమే.
2 ఎంపెరికల్ ప్రాబబిలిటీ అని ఒకటుంటది. ఇంకా ఉంటాయి. సరిగ్గా నాకు ఐడియా లేవు. బట్ మనం అంత డెప్త్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ స్టాటిస్టిక్స్ సైడు కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉంటే ఫర్దర్‌గా ఇంటర్ తర్వాత, అప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీద మనకి డెప్త్‌గా ఉంటాయి కాన్సెప్ట్స్. అక్కడ మీకు అర్థమవుతాయి. ఓకే. ఇంక ఇదంతా పక్కన పెట్టేద్దాము. మనం చెప్పుకునేది థియరిటికల్ ప్రాబబిలిటీ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ. అంటే ఒక ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉన్నది అనేది మ్యాథమెటికల్‌గా ఎలా చెప్తామంటే పి ఆఫ్ ఈతో డినోట్ చేసుకుంటాం. అంటే పి ఆఫ్ ఈ అంటే అర్థం ఏంటి? ఈ ఈవెంట్ జరగడానికి ఛాన్స్ ఎంత? అంటే చూడండి, నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నంబర్ ఆఫ్ పాసిబుల్ ఔట్‌కమ్స్. అంటే ఆ ఈవెంట్‌కి తగ్గట్టుగా ఎన్ని ఔట్‌కమ్స్ అయితే వస్తాయో అన్నీ బై మొత్తం టోటల్ ఔట్‌కమ్స్. మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇప్పుడు నేను ఒక డై వేసానండి. మొత్తం ఔట్‌కమ్స్ ఏముంటాయి చెప్పండి? 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ టోటల్ ఔట్‌కమ్స్. అంటే ఇది మాట. ఏంటది? 6. ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే ఈవెన్ నంబర్స్. డైస్ వేసినప్పుడు ఈవెన్ నంబర్ పడడానికి ప్రాబబిలిటీ ఎంతుంది అని అడిగాను. అంటే ఏంటి? ఈవెన్ నంబర్స్ పడడానికి ఛాన్స్ ఎంతుంది? అంటే అక్కడ మనకి ఈవెంట్ ఏంటి? ఈవెన్ నంబర్స్ అనేది ఈవెంట్. ఇందులో ఈవెన్ నంబర్స్ ఎన్నున్నాయి చూడండి. 2, 4, 6. ఇప్పుడు ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్‌కి అనుగుణంగా ఫేవరబుల్ అంటే అనుగుణంగా ఎన్ని ఔట్‌కమ్స్ ఉన్నాయి? 1, 2, 3 కాబట్టి 3. సో, 3/6 దట్ ఈక్వల్ టు 1/2. ఇవి థియరీ కదా, కొంచెం మీకు ఇదేదో పెద్ద కష్టంగా ఉన్నట్టు అనిపిస్తదండి. బట్ మీకు చాలా ఈజీ చాప్టర్ ఇది. ఓకే. కానీ కాన్సెప్ట్ అర్థమైతేనే, ఇవన్నీ మీకు అర్థమైతేనే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అర్థం కాకుండా ఏదో ఈ ఒక ఫార్ములా చదివేసుకొని చేయడం అంటే మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ చెయ్యొచ్చు. బట్ మీరు క్లారిటీగా సాటిస్ఫాక్షన్‌తో చేయలేరు. ఓకే. అందుకని జాగ్రత్తగా వినండి. ఓకే. మనం దీన్ని నంబర్ ఆఫ్ ఔట్‌కమ్స్ ఫేవరబుల్ టు ఈ అనేదాన్ని ఎన్ ఆఫ్ ఈ అని అంటాము. టోటల్ పాసిబుల్ ఔట్‌కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్. ఎస్ అంటే శాంపుల్ స్పేస్ చెప్పాం కదా ఇందాక అది. కానీ బెస్ట్ ఏంటంటే దీనికంటే ఇది రాయడమే బెస్ట్. ఎగ్జామ్స్‌లో కూడా ఇదే రాయండి. ఓకే. నెక్స్ట్ ఈ డెఫినిషన్ మనకి మ్యాథమెటిషియన్ ఎవరిచ్చారంటే ఈయన. పీరీ సీమన్ రాప్లస్ అన్నాయన. ఓకే. ఓకే. నెక్స్ట్ కార్డ్స్ గురించి తెలుసుకుందామండి. ప్రాబబిలిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా ఈ కార్డ్స్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. బోత్ మనకి స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్‌లోని అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా. ఎందుకంటే ఇది ఇందులో మనకు ఔట్‌కమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. నార్మల్‌గా మనకి 52 క్వాడ్స్ ఉండడం వల్ల ఔట్‌కమ్స్ ఎక్కువుంటాయి కాబట్టి, క్వెషన్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. అందుకని దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సరే. జస్ట్ కార్డ్స్ గురించి మాత్రమే తెలుసుకోండి అంతే. తెలుసుకొని ఆడొద్దు. జస్ట్ వీటి గురించి తెలుసుకొని మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మాత్రమే చూడండి. ఈ గేమ్ అది నేర్చుకోవడం ఇలాంటివి చేయొద్దు. సరే. మనకి టోటల్ 52 కార్డ్స్ ఉంటాయండి. ఇందులో దీన్ని డెక్ ఆఫ్ 52 కార్డ్స్ అని కూడా ఇస్తూ ఉంటాడు క్వెషన్‌లో. ఇందులో మనకి 4 షూట్స్ వస్తాయి. షూట్స్ అంటే అది ఒక గ్రూప్ అన్నట్టు. ఓకే. 4 గ్రూప్స్ అన్నట్టు. అందులో 2 రెడ్ షూట్స్, 2 బ్లాక్ షూట్స్. 2 రెడ్ షూట్స్ ఏంటంటే ఒకటి హార్ట్స్, ఒకటి డైమండ్స్. అలాగే బ్లాక్ షూట్స్ ఏంటంటే ఒకటి క్లబ్స్, ఒకటి స్పేడ్స్. సింబల్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. ప్రతి షూట్‌లోని కూడా 13 స్క్వాడ్‌లు ఉంటాయి. ఈచ్ షూట్ కంటైన్ 13 కార్డ్స్. అంతే కదా! 13, 13, 13, 13 టోటల్ 52. ప్రతి దాంట్లోని కూడా ఉండేటువంటి కార్డ్స్ సిమిలర్‌గానే ఉంటాయి. బట్ వాటి యొక్క ఆ కార్డ్స్ మీద ఈ షేప్స్, కలరు ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రతి దాంట్లోని కూడా ఫస్ట్ ఏస్ కార్డ్ అంటారు. కొంతమంది ఆస్ కార్డ్ అని అంటారు. అంటే 1 నంబర్ కార్డ్ ఉండకుండా ఏస్ అని ఉంటదన్నమాట. తర్వాత 2, 3, 4, 5 అలా 10 వరకు నార్మలే. మళ్ళీ 11 కార్డ్ ఉండకుండా జాక్ అని ఉంటది. 12 కార్డ్ ఉండకుండా క్వీన్ అని ఉంటది. 13 కార్డ్ ఉండకుండా కింగ్ అని ఉంటది. మీరు ఆ కార్డ్స్ మీద క్వీను, కింగ్ కింద చిన్న చిన్న కార్టూన్ టైప్ పిక్చర్స్ కూడా ఉంటాయి. ఓకే. సరే. ఇక ప్రతి దాంట్లోని కూడా ఇంతేనండి. ఇలాగే ఉంటాయి. డైమండ్స్ కూడా ఏసు, మళ్ళీ ఈ కార్డ్స్ జాకు, క్వీను, కింగు. ఓకే. ఇప్పుడు ఈ జాకు, క్వీను, కింగ్ ఉన్నాయి కదండీ! వీటిని ఫేస్ కార్డ్స్ అని అంటాం. ఏమంటారండి? ఫేస్ కార్డ్స్. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్నున్నట్టు? ఇక్కడ 3, ఇందులో 3 ఉంటాయి. ఇందులో 3, ఇందులో 3. మొత్తం ఫేస్ కార్డ్స్ టోటల్ ఎన్ని ఉంటాయండి? 12 కార్డ్స్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్కసారి ప్రాబబిలిటీగా అడుగుతాడు. ఫేస్ కార్డ్స్ పడడానికి ప్రాబబిలిటీ ఎంతుంది అని. ఫేస్ కార్డ్స్ అంటే మనకు టోటల్ 12 కదా! 12 బై టోటల్ ఔట్‌కమ్స్. టోటల్ కార్డ్స్ ఎన్నున్నాయి? 52. సో, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. ఇది మనకి కార్డ్స్ గురించి. జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రాబబిలిటీ చాప్టర్ నుండి మనకి ఒక ఎస్సే క్వెషన్ వస్తది 10థ్ క్లాస్‌లో అయితే.
కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా వెయిటేజ్ బట్టి ప్రిపేర్ అవ్వండి.